నమస్కారం. ఈరోజు మనం తరచుగా వింటున్న ఈ ఘోర బస్సు ప్రమాదాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగింది, అంతకుముందు కొండగట్టు, పాలెం, ఇవన్నీ చూస్తుంటే ఇవి కేవలం యాదృచ్ఛికమనిపించడం లేదు. వీటి వెనుక ఏదో నిర్లక్ష్యం, అలసత్వం, వ్యవస్థాగత లోపాలు ఉన్నట్టు అనిపిస్తోంది కదా. అవునవును. ప్రమాదం జరిగినప్పుడు అంతా హడావిడి చేస్తారు, ఏవో కమిటీలు వేస్తారు, పరిహారం ప్రకటిస్తారు, అంతవరకే. కానీ ఆ తర్వాత అసలు సమస్య ఏంటి, దాని మూలాలు ఎక్కడున్నాయని చూసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం మాత్రం జరగడం లేదు. నిజమే. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది, కొన్నిసార్లు రాజకీయ జోక్యం కూడా. ఇవన్నీ కలిసి ఎలా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయో చూడాలి. అవును, ఈరోజు మన పరిశీలన ఉద్దేశ్యం కూడా అదే. ఈ ప్రమాదాల వెనుక అసలు కారణాలు ఏంటి, ఆ వ్యవస్థాగత లోపాలను అర్థం చేసుకోవడం. కరెక్ట్. మరి ముందుగా ఈ మధ్య జరిగిన కర్నూలు ప్రమాదం గురించి మాట్లాడదామా? హైదరాబాద్ బెంగళూరు రూట్లో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు 20 మంది చనిపోయారు. చాలా ఘోరం. అవును. ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండుండొచ్చని అనుమానిస్తున్నారు. రాత్రి ప్రయాణాలు కదా. డ్రైవర్ నిద్రమత్తు ఒక కారణం కావచ్చు, కానీ ప్రమాదం జరిగిన తీరు చూస్తే అంటే కేవలం అది మాత్రమే కాదు, ఇంకా లోతైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. అంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఆ బైక్ను ఢీకొట్టిన తరువాత డ్రైవర్ బస్సును ఆపలేదు. దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అది చాలా చాలా తీవ్రమైన విషయం. అమ్మో, 300 మీటర్లా? అవును. దానివల్లే ఆ బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి బస్సుకు నిమిషాల్లో మంటలు వ్యాపించాయి. అయ్యో. ఆ తర్వాత ప్రధాన ద్వారం కూడా మంటల్లో చిక్కుకుంది. ఇక ఎమర్జెన్సీ డోరేమో సరిగా పనిచేయలేదు. బయటపడే మార్గమే లేకుండా పోయింది ప్రయాణికులకు. అంటే ఒకవేళ ఆ బస్సు వెంటనే ఆగి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదంటారా? ఖచ్చితంగా చాలా వరకు తగ్గుండేది. ప్రాణనష్టం ఇంత తీవ్రంగా ఉండేది కాదు బహుశా. అంతేకాదు, ఆ మంటలు అంటుకున్నాక కూడా వాటిని ఆర్పే ప్రయత్నంలో లోపాలున్నాయనంటున్నారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడకుండా నీళ్లతో ప్రయత్నించారట. ఫైర్ ఎక్స్టింగ్విషరా లేదా బస్సులో? అసలు తనిఖీల్లో తేలిందేంటంటే కనీస అగ్నిమాపక నివారణ చర్యలు లేవు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగా లేవు, అద్దాలు పగలగొట్టే సుత్తులు కూడా లేవు, ఉన్నా పనిచేయట్లేదు. కొన్నేళ్ల కింద పాలెం దుర్ఘటన జరిగింది కదా, అప్పుడు కూడా ఇలాగే కదా జరిగింది. అవును, సరిగ్గా అదే. అప్పుడు కూడా పాఠాలు నేర్చుకోలేదనడానికే ఇదే నిదర్శనం. ఇంకా షాకింగ్ విషయమేంటంటే ఇదే బస్సు గత 2 ఏళ్లలో కేవలం హైదరాబాద్లోనే 16 సార్లు ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిందట. 16 సార్లా? అవును. ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ కింద దగ్గర 23,000 రూపాయల పైనే ఫైన్లు కట్టిందట. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు కూడా ఫైన్ పడిందంటే ఆలోచించండి. అంటే ఇది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం అనలేం, యాజమాన్యం వైఫల్యం కూడా స్పష్టంగా ఉంది కదా. ఇన్నిసార్లు ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం అంటే వాళ్లకు ఫైన్ కట్టేస్తే సరిపోతోందన్న ధోరణి కనిపిస్తోంది. డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వడం, స్పీడ్ కంట్రోల్ చేయడం, వీటి మీద దృష్టి లేదు. అంతా లాభాల మీదే, ప్రయాణికుల భద్రత పట్టదు. ఇక భద్రత విషయంలో మరో కీలకమైన అంశం ఫిట్నెస్ సర్టిఫికెట్, ఎఫ్సి. ఈ బస్సుకు అసలు ఎఫ్సి ఉందా లేదా అని మొదట కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. అవును, వార్తల్లో వచ్చింది. తరువాత అధికారులు ఉందని చెప్పారు. సరే, ఆ కాగితం ఉంది, అంత మాత్రాన బస్సు సేఫ్ అని ఎలా చెప్పగలం? అక్కడేనండి అసలు సమస్య. ఎఫ్సి అంటే ఏంటి? ఆ వాహనం రోడ్డు మీద తిరగడానికి సురక్షితం అని ఇచ్చే ధృవీకరణ. కానీ ఆ ఆర్టీఏ అధికారులు, అంటే ఈ భద్రత చూడాల్సిన వాళ్లే, వాళ్ళు ఈ ఎఫ్సీలు ఎలా ఇస్తున్నారనే దానిపై బోలెడు ఆరోపణలు. మామూళ్ల కోసమా? అంతే. సరిగ్గా చూడకుండానే మామూలు తీసుకుని ఇచ్చేస్తున్నారని చాలా కాలంగా వినిపిస్తున్న మాటే. బహిరంగ రహస్యమది. మరి కర్నూలు బస్సు విషయంలో ఎఫ్సి ఉంది అంటున్నారు కదా. ఉంది, కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేయవు, సుత్తులు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు. మరి ఎలాంటప్పుడు ఆ ఎఫ్సి ఎలా వచ్చింది? ఆ జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే రూల్స్ అన్నీ పుస్తకాల్లోనే, ఆచరణలో ఏమీ లేదనమాట. ఈ ఎఫ్సి ఒక్కటే కాదు కదా, ఈ ప్రైవేట్ ట్రావెలర్స్ వాళ్ళు చట్టాల్లో ఇంకా ఏవో లొసుగులు వాడుకుంటున్నారంటున్నారు. ఆల్ ఇండియా పర్మిట్ అని ఏదో ఉందట. అవును, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్. కేంద్ర ప్రభుత్వం దీన్ని అంతర్రాష్ట్ర రవాణా సులభతరం చేయడానికి, పన్నుల భారం తగ్గించడానికి తెచ్చింది. అంటే సంవత్సరానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్, సుమారు ఓ 3 లక్షలు కడితే ఆ బస్సు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు.
ప్రతి రాష్ట్రానికి విడిగా పర్మిట్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఐడియా బానే ఉంది కదా, మరి సమస్య ఏంటి? సమస్య ఏంటంటే కొన్ని ట్రావెలర్స్ సంస్థలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఎలా? కొన్ని చోట్ల అంటే డయ్యూడామన్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వెహికల్ రిజిస్ట్రేషన్ ట్యాక్సులు, ఫీజులు చాలా తక్కువ. ఓకే. దీన్ని అవకాశంగా తీసుకుని పెద్ద పెద్ద ట్రావెల్స్ కంపెనీలు వందల బస్సుల్ని అక్కడ రిజిస్టర్ చేయిస్తున్నాయి. జస్ట్ అడ్రస్ కోసమే అక్కడ ఓ ఆఫీస్ పెట్టి. ఓహో, ఈ కర్నూలు బస్సు కూడా అలాంటిదేనా? అవును, ఇది డయ్యూడామన్లో రిజిస్టర్ అయింది. తర్వాత బస్సుని ఒడిశాలోని రాయగఢ్కు తీసుకెళ్లి అక్కడ బాడీ కట్టించి అంటే ఆల్టరేషన్ చేసి అక్కడ ఎఫ్సీ కూడా పొందారు. రిజిస్ట్రేషన్ ఒక చోట, బాడీ బిల్డింగ్, ఎఫ్సి ఇంకో చోట, బస్సు తిరిగేదేమో ఇక్కడ మన రాష్ట్రాల్లో. ఇదెలా సాధ్యం? ఒడిశాలో వాళ్ళు యాక్చువల్గా 43 సీట్లకే పర్మిషన్ ఇచ్చారని అంటున్నారని, కానీ వీళ్ళు దాన్ని ఫుల్ స్లీపర్ కోచ్గా మార్చేశారు. అంటే ఎక్కువ బెర్తులతో. అవును, ఈ మొత్తం ప్రాసెస్లో అంటే రిజిస్ట్రేషన్ నుంచి ఎఫ్సీ వరకు వేర్వేరు రాష్ట్రాల్లోని అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే దీన్ని కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అంటున్నారేమో. కరెక్ట్. ఒక రాష్ట్రంలో రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే లూజ్గా ఉన్న ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఈ పనిగానిచ్చేస్తున్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం, అవినీతి ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీళ్లకు రాజకీయ అండదండలు కూడా ఉంటాయనంటారు కదా? అది కూడా నిజమేననే వాదనలున్నాయి. ఆ పలుకుబడితోనే అధికారులపై ఒత్తిడి తేవడం, రూల్స్ పాటించకపోయినా తప్పించుకోవడం, కొన్నిసార్లు ప్రభుత్వ పాలసీలను కూడా ప్రభావితం చేసే స్థాయికి వెళ్లారనే విమర్శలున్నాయి. కొందరు రాజకీయ నాయకులే ఓనర్లుగా ఉండటం కూడా చూస్తున్నాం. అవును, అదే సమస్యను ఇంకా జటిలం చేస్తోంది. ఎవరెవరిని అడగాలి, ఎవరు ఎవరిపై చర్య తీసుకోవాలి, అంతా గందరగోళం. ఇంకో ఆందోళన కలిగించే విషయం, విదేశాల్లో భద్రతా కారణాల వల్ల బ్యాన్ చేసిన బస్ మోడళ్లను, పాత చాసీస్లను కూడా ఇక్కడ వాడుతున్నారట. అలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కర్నూలు బస్ మోడల్ కూడా చైనాలో బ్యాన్ చేశారని ఏదో సమాచారం వచ్చింది. దానిపై స్పష్టత రావాలి. అలాగే ఈ స్లీపర్ బస్సుల డిజైన్ కూడా, అంటే వాటి ఎత్తు ఎక్కువగా ఉండటం, లోపల కారిడార్ చాలా ఇరుగ్గా ఉండటం, ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా అప్పర్ బెర్త్లో ఉన్నవాళ్లు వెంటనే బయటపడటం చాలా కష్టం. అగ్ని ప్రమాదం లాంటివి జరిగితే పరిస్థితి మరీ దారుణం. డిజైన్ ప్రమాణాల విషయంలో కూడా మనం ఆలోచించాలి. మనం గతంలో కొండగట్టు ప్రమాదం చూశాం. దాదాపు 60 మంది చనిపోయారు. పాలెంలో 45 మంది సజీవ దహనమయ్యారు. ఇంత ఘోరాలు జరిగాక కూడా ఎందుకు మార్పు రావట్లేదు? బాధ్యులపై కఠిన చర్యలెందుకుండవు? అదే కదా అసలు పాయింట్. ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలికంగా కొన్ని బస్సుల్ని సీజ్ చేస్తారు, హడావిడి తనిఖీలు చేస్తారు, అంతే. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వాళ్ల పర్మిట్లు రద్దు చేయడం, వాళ్ల కార్యకలాపాలు ఆపేయడం లాంటివి జరగవు. అధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారనా? నో, ఆరోపణలున్నాయి. మామూళ్లు తీసుకుని అంతా ఓకే అని రిపోర్ట్లు ఇవ్వటం, కొన్నిసార్లు కోర్టుల్లో కూడా తప్పుడు సమాచారం ఇవ్వటం. దీనివల్ల దోషులు తప్పించుకుంటున్నారు. చివరికి బాధితులకు ఇచ్చే పరిహారంలో కూడా అధికారులు వాటాలు అడుగుతున్నారంటే ఇంకేం చెప్పగలం? వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు కదా, రోజు చెక్ చేస్తే వేధిస్తున్నారని అంటున్నారని, చెయ్యకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని. అవును, ఆయన ఆవేదనలో నిజముంది. ఇకపై నిర్లక్ష్యం చేస్తే హత్యానేరం కింద కేసులు పడతామని హెచ్చరించాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూడండి. ఇదంతా చూస్తుంటే ఒక విష వలయంలా ఉంది. ఖచ్చితంగా. రాజకీయ నాయకులే ఓనర్లు, అధికారుల అవినీతి, పర్యవేక్షణ లోపం, ఫిట్నెస్ లేని బస్సులు, ప్రమాదాలు, శిక్షలు లేకపోవటం, ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్. మధ్యలో నలిగిపోతోంది మాత్రం అమాయక ప్రయాణికులు. మన సేఫ్టీ స్టాండర్డ్స్, వెహికల్ క్వాలిటీ, రోడ్ ఇంజనీరింగ్ అన్ని ఇంటర్నేషనల్ లెవెల్కు చాలా దూరంలో ఉన్నాయి. అవును, రవాణా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లేకపోవడం ఇవన్నీ కలిసి ఈ ఘోరాలకు కారణమవుతున్నాయి. అవును, ఈ విశ్లేషణల నుంచి మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకటి, రూల్స్ ఉన్నాయి, ఎఫ్సీలున్నాయి, కానీ వాటి అమలు సరిగా లేదు, అంతా కాగితాలకే. కరెక్ట్. 2, చట్టాలలోని లొసుగుల్ని, ముఖ్యంగా ఈ ఆల్ ఇండియా పర్మిట్ లాంటి వాటిని కొందరు తమ లాభం కోసం రాజకీయ అండతో దుర్వినియోగం చేస్తున్నారు. నిజమే. 3, ప్రమాదాలు జరిగినప్పుడు అసలైన బాధ్యులపై కఠిన చర్యలు ఉండట్లేదు. జవాబుదారీతనం లోపించింది. అందుకే నిర్లక్ష్యం మళ్లీ జరుగుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? కేవలం చట్టాలు మార్చడం, తనిఖీలు పెంచడం సరిపోదు. దాంతోపాటు బలమైన రాజకీయ సంకల్పం కావాలి. వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. అన్నింటికంటే ముఖ్యం
పాలకుల్లో, అధికారుల్లో, యాజమాన్యాల్లో మానవ ప్రాణాలకు విలువిచ్చే దృక్పథం రావాలి. ఆ మార్పు వస్తుందంటారా? ఆ మార్పు కోసం మనం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలి, ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే ఏదైనా ఆశ ఉంటుంది. లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ వ్యవస్థ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.